మనం చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించి చెప్పాలని, అహంకారాన్ని వీడి సత్ప్రవర్తన మంచి మాటలతో ప్రజల మనసులను గెలవాలని, అప్పుడు ప్రజలే మళ్ళీ గెలిపిస్తారు అంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి తన నివాసంలో టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కాఫీ కబుర్లు అనే కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ లీడర్స్ కేడర్ సమన్వయం చేసుకుంటూ అనునిత్యం ప్రజలతో మమేకం కావటం ముఖ్యమని తెలిపారు. గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 151 నుంచి 11 సీట్లకు దిగజారటానికి వారి అహంకారమే ప్రధాన కారణం. ఎట్టి పరిస్థితుల్లో అహంకారం, దర్పాన్ని ప్రదర్శించకుండా ప్రజలతో గౌరవప్రదమైన భాషలో మాట్లాడి వారి మనసులు గెలవాలని నేతలకు లోకేష్ సూచించారు. ప్రస్తుతం దేశంలో 4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మన ఏపీ మాత్రమే. తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ 15,000 చొప్పున ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలు చేస్తున్నామని, ఆటో డ్రైవర్ల సేవలో మత్స్యకార భరోసా వంటి పథకాలు కూడా ఇస్తున్నామన్నారు. పోలవరం పూర్తి కావస్తోంది, అభివృద్ధి జోరుగా సాగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని అన్నారు లోకేష్. నెగటివ్ ఆలోచనలు వద్దు, సానుకూల దృక్పథంతో పనిచేయడంతో మన అధినేత చంద్రబాబును ప్రతి ఒక్క కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు లోకేష్. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కేడర్ పనిచేయాలని సూచించారు. పార్టీలో శిక్షణ తరగతులు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. ఏడాదిలో 300 రోజుల పాటు మండల, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు తరగతులను నిర్వహిస్తామన్నారు. టీడీపీ 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత ఒకటే అన్నారు. చంద్రబాబు వద్ద ఇప్పుడు కోటరీలు లేవు. సామాన్య కార్యకర్త సైతం నేరుగా ఆయనను కలిసే సమస్యలు చెప్పుకోవచ్చే అనే అవకాశం ఉందని, ప్రతివారం చంద్రబాబు లేదా తాను కేంద్ర కార్యాలయంలో కేడర్కు అందుబాటులో ఉంటామని అన్నారు. మై టీడీపీ యాప్లో టాప్ 10 కేడర్తో ప్రతి 3 నెలలకు ఒకసారి కలుస్తా అని తెలియజేశారు. తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతం. పార్టీలో ఇవాళ తనకు ఎవరితోనూ విభేదాలు లేవు. సమస్య ఉన్న వారిని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి పరిష్కరిస్తున్నా. ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలలో పార్టీ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలను కలుసుకున్నానని తెలిపారు. 2027లోగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు లోకేష్.